friends, welcome to our channel Happy Souls Media. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నటువంటి రెసిపీ చింతపండు పులిహోర. చిన్నపిల్లలందరూ మండపాల్లో వినాయకుని కూర్చోబెడతారు కదా, సో సాయంత్రం పూట అక్కడ ప్రసాద వితరణకి మనం ప్రసాదం ఈజీగా చింతపండు పులిహోరని చేయొచ్చు. దానికి కావాల్సినటువంటివి నానబెట్టుకున్న బియ్యము, ఇవి 2 కేజీల బియ్యం అరగంట ముందుగా నానబెట్టుకున్నాను. 150 గ్రాముల చింతపండు, దీన్ని కూడా మనం ముందు ఉడకబెట్టుకోవాలి. అన్నం వండేసుకుందాము. అన్నం ఉడికేటప్పుడే మనం ఒక గిన్నె నూనె పోసుకుందాము. నూనె పోసుకోవడం వల్ల ఏంటంటే మనకి అన్నం విడివిడిగా వస్తుంది, పొడి పొడిగా రావడం వల్ల ఏంటంటే పులిహోర బాగుంటుంది, అతుక్కోకుండా ఉంటాయి మెతుకులన్నీ. చూడండి ఫ్రెండ్స్, అన్నం చూడండి అంత పొడి పొడిలాడుతుంది. ప్రతి మెతుకు కూడా ఒకదానికొకటి అతుక్కోవడం లేదు అసలు. ఇలా కొంచెం లైట్గా అన్నం కూడా మనకి చక్కగా ఉడికింది. ఈ మాత్రము పలుకుదనం ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటే మనం పులిహోర వేసినప్పుడు నూనెకి కూడా ఇంకా పీల్చుకొని చాలా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. మనకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, వేరుశనగ గుళ్ళు, బెల్లమేమో రుచిని మనకి మరీ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్ని కూడా యాడ్ చేస్తుంది అన్నమాట. అలానే ఇంగువ, నూనె. దీనికి మనము పల్లీల నూనె అయితే చాలా బాగుంటుంది రుచికి. ఒకవేళ పల్లీల నూనె మనకు అందుబాటులో లేకపోయినట్లయితే మనం ఇంట్లో వాడే ఏ నూనె అయినా కూడా మనం వాడుకోవచ్చు. తాలింపు మనము ఒకేసారి తాలింపు వేసుకుందాము, కానీ చింతపండు ఉడుకుతున్నప్పుడే మనము కొన్ని మిరపకాయలు, పల్లీలు, ఎండుమిర్చి వేస్తే మనకి ఆ పులుపు కలిసిన పచ్చిమిర్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైనా చిల్లులు గిన్నె అయినా ఏదైనా కూడా మనకి చింతపండు గుజ్జు తీసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఏ గిన్నె అయినా పర్లేదు. అన్నం చల్లారిన తర్వాత ఉప్పు, 2 కేజీల రైస్కి 6 నుంచి 8 స్పూన్ల ఉప్పు పడుతుంది. పూర్తిగా కిందకి పైకి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారాలి. కొంచెం ఉడుకు పట్టాక మనము అదే చింతపండులో బెల్లం, సగానికి పైగా పల్లీలు, సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు. ఇవన్నీ చింతపండులో ఉడికితే ఇంకా బాగుంటుంది. మిగతా సగం మనం పోపు వేసుకుంటాం. అలానే పసుపు, ఒక్కసారి తిప్పుకోవాలి, ఎక్కడ పసుపు ఉండలు లేకుండా నీట్గా. పచ్చిమిర్చి ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతే మనకి ఉడికినట్టే. అలానే పల్లీలు కూడా ఉబ్బుతాయి, సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఇంకా మనం కట్టేసుకోవచ్చు అని. మనం ఇప్పుడు తాలింపు కోసం నూనె పోసుకుంటున్నాము. నూనె ఎక్కువే పడుతుంది, ఎందుకంటే అన్నం పీల్చేసుకునేది. నూనె కాగిన తర్వాత జీలకర్ర, సాయి మినపప్పు, శనగపప్పు, ఇలా పోపు కోసం మనం ఉంచుకున్నామన్నీ వేసేసుకుందాం. మనం నూనె, నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే మనకి గుళ్ళో ప్రసాదం లాంటి రుచి వస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. దగ్గరలో గానుగ లేకపోతే ఇంకా ఇంట్లో ఏ నూనె ఉంటే ఆ నూనె మనం వాడుకోవచ్చు. కాస్త వేగిన తర్వాత పల్లీలు, చీలికలుగా చేసుకున్నటువంటి పచ్చిమిర్చి,
ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు మనకి వేగిపోయాయి. సో ఇప్పుడు మనం దించుకునే ముందు కరివేపాకు, స్పూన్ పసుపు, అర స్పూన్ పసుపు, అర టీ స్పూన్ ఉప్పు వేసి ఒక్కసారి కలియతిప్పుకుందాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇంగువ, మనకి అన్నం పూర్తిగా చల్లారిపోయింది. ఇది ఉప్పు కలిపినటువంటి అన్నము. దానిలో ఇప్పుడు మనం చింతపండు తీసిన గుజ్జుని దీన్ని వేసుకుందాం. కొంచెంగా కలుపుకుందాము. మరి ఒకేసారి ఎక్కువైతే కూడా మనకి పూర్తిగా కలవదు. చింతపండు గుజ్జు కూడా చల్లారిన తర్వాత కలుపుకున్నాము. మరి వేడివేడిగా అయితే చేతులు కాలుతాయి. ఎక్కడ కూడా మనకి వైట్ రైస్ లేకుండా పూర్తిగా కలుపుకున్నాము. అదే గంటతో అయితే ఎక్కువ టైం పట్టింది, అలానే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు అనమాట. చేతితో కలుపుకుంటే సరిగా అన్ని సమపాలలో స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు మనం మన పోపు వేసుకున్న తాలింపుని సగం వేసేసుకున్నాం. మనకి కాస్త ఆయిల్గా కనిపిస్తుంది. ఈ మాత్రం ఇలా ఆయిల్గా ఉండనివ్వాలి, ఎందుకంటే ఆరిపోతుంది తినేటప్పటికి, లేదా నైవేద్యం పంచేటప్పటికి ఆరిపోతుంది. ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది. నైవేద్యానికి పులిహోర రెడీ.